పెడితే మరి ఖర్చు విస్తపోతే వారి ప్రాణం నీరు బిడ్డ అదే మా ప్రాణం వంశం మా రక్తాన్ని మా బిందు పుట్టినోడు వచ్చేది ఉంటే తల మలుచుకొని పెట్టి కింద వండుకోమనుడు కావాలి పెట్టిన ఏడంత్రాల రూపావతి దేవి ఉన్నది 5 పంచపాలను అటువంటి ఢిల్లీ యాత్రాపురి పట్టాలు కలకలకల కన్నీరు ఇస్తాను అడిగారి సంగతి అట్లా ఉండగా దేవలో కనగడంలో పాపకారి మాయరమ్మ కడుపు గాలిపోరు అప్పుడు మాయరమ్మ కళ్ళవాడు 7 పొద్దులు 7 మాబాయితాను ఇప్పుడు మదంకారం అంగత్తు నా వేడి గట్ల పొంగోరు నా కోరిక తీసుకోండి అప్పుడు బంగారు బల్లెం తీసి ఆ చూడ వేసి అరే మాయరమ్మ అడవనదట అప్పుడు సమాన గడ్డ చేత పట్టుకొని ఒక్కసారి బంగారు బల్లి వెంక తెంపితే ఎప్పుడు గెలిదా రూపమై దొంగడాట రూపాయి ఎత్తే రంపాలు రాదు ఇట్టున్నాడు ఓ పొద్దారు ఉడకన్నట్టున్నాడు అప్పుడు ధనం రంపాలు రాదు నీవే నా మనసు నిజంగా ఉంది పాపం అనిపిస్తుందా గోస అనిపిస్తుందా నాకు చెంత కరవే ఇవాళ నైట్ నీతో కలిసి 4 మంది అక్కడ తెల్లారు నా ప్రాణమైన నా సత్యది స్వర్గం ఇలాంటి నా గండన వచ్చిందో నీతో కలిసి కాపురం చేసిన సత్యం మంచి నీకెవరు దొరుకుతలేడే నై నై నీవిన కూడా కనవారేశాను నాయన ఏం దాచి పెట్టుకున్నావు ఓ ఇప్పుడు అంతే నాయన ఏం దాచి పెట్టుకున్నావు కాపురం అంతా కన్నగడ పెట్టుకోవాలి మదం అంతా మక్కలు పెట్టుకోవాలి పని లేకపోతే పచ్చి పెట్టుకోవాలి గులగుల పెడితే గొప్పుకోవాలి నీకేడ గులగుల పెడతా నీ గొప్పని నచ్చినోడికి ఇచ్చిన చాలు కోరుకున్నోడు పొంగొట్టిన చాలు మనుషులున్నోడు మందులోనే చాలు ప్రేమగాలోడు పెదవులు అప్పటిన చాలు కదరు కదోడు కన్ను కొట్టిన చాలు లవ్ గాలోడు లంచాన్ని ఇచ్చిన దొంగట లంగ పెడతా లంగాట దానికి నేర్చుకుని వస్తాను అంతే అది ఇప్పుడు ఏమంటున్నావు ఏమిటే మాయమ్మ ప్రేమ 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 నాయమ్మని పడుతున్నామమ్మా నా భార్య రూపవతి దేవి అగ్ని సాక్షి పెళ్లి చేసుకుని 7 అంతరాల మాల్లో నా భార్య ఏం తీరుతుందో అపకారి ద్వారా నా భార్య కనుక కూడా నన్ను తీసుకొచ్చి నా కోసం నా ఉసురు నాశనం అయిపోతుంది ప్రేమ ప్రేమ అంటారు దీనికి ఒక్క ఆశ చెప్తాను రంపాల రాజు ఏమన్నాడు ప్రేమాయరమ్మ తొలి ప్రేమ నా భార్యకు లగ్గం ఒక్కడని నా భార్యకు అన్యాయం చేయబోను నా భార్య తొలి ప్రేమ ఇక్కడ అక్కడ ఇచ్చే మళ్ళీ ప్రేమ చూస్తానమ్మా ఏ మాయరమ్మ ప్రేమ ప్రేమ అని ప్రేమ పిస్తాలు నా ఇమ్మడబడుతున్నావు అయినా ఒక్క మాట చెప్తున్నా నాకు ఒక భార్య ఉన్నది నా మీద కోటి ఆశలు పెట్టుకున్నది పెళ్లి చేసుకున్నది అందుకొరకు తొలి ప్రేమ నా భార్య రూపవతికి ఇచ్చినాక మళ్ళీ ప్రేమ చూస్తా అప్పుడు నీ మరిపోయిన బలంగానికి ఉన్నా నీ బాలో సమక్క గడలు గడలు పెట్టు పండుకొని తింటారు ఇంత కష్టపడి నిన్ను తీసుకొని వచ్చిన తొలి ప్రేమ అక్కడ ఇచ్చి మలి ప్రేమ ఇక్కడ ఇస్తావా అది సుధా నువ్వు మళ్ళీ ప్రేమ బలంగా ఉంటుంది కావాలంటే ఆయన దొరుకుతుంది నీ బుద్ధి వీడెందుకంటే వీడెందుకు పూజ కావాలనుకుంటే ఇచ్చిపెట్టిపోతా దొరికిన కాడికి రావాలనుకుంటే అట్లా అంతే లేకుంటే దగ్గర వచ్చుకున్నా చూసి చూపో అయ్యా నామకం చూడరాదు కూర్చున్నాడు సంగమా కొడుకున్నట్టున్నా నేను చచ్చిపోయిన సౌందర్యం తీయరాదు డిస్కవరీ ఛానల్ ఆడపడాని ఏందయ్యా నా చిలక ముక్కు నీ ముక్కులు వేసుకుంటున్నా అందంగా అంటున్నా అందం పరాయాలనే నేను అందం అనుకుంటాను నువ్వు అనుకోవద్దు
సరే కానీ తొలి ప్రేమ తొలి ప్రేమ నా భార్య రూపవతికి ఇచ్చాక మళ్ళీ ప్రేమ చూస్తా నీ దగ్గర అది ఇంత కష్టపడి తీసుకొచ్చిన ఏ కట్టపడదు మా తమ్ముడు చెప్పు పొద్దుకేసరి పొగలు మీట్ పెట్టుకోడు అంత కష్టపడి తీసుకొచ్చింది అట్లా నన్ను బస్ పిల్లలు పెట్టుకుని ఎత్తుకొచ్చింది తమ్ముడు అయ్యా చెప్తాడా ఆయన ముసలి ముసలి అసలు ఏం చేద్దాం అప్పుడు వెనక ముందు ఆలోచించుకోలేదు ఏం చేద్దాం అట్టయితే అట్టది రానికడి రాయినాయి దానికంటే ఆయన మీకు ఏమైతే అసలు ఇచ్చిన ఇచ్చిన నన్ను సంసారం చేస్తాడే ఎవరు ఆయన దగ్గర 7 లక్షలు ఉండే 7 లక్షలకి 4 లక్షలు పోయినాయి ఇక 3 లక్షలే ఉన్నాయి సరే కానీ ఆ బంగారు పుట్టే తనకి చెప్తాను అదిగట్టే చెప్తుంది ఒక మొదలు ముద్దు అడుగుతా కంపు అదే తొలి ప్రేమ అక్కడి నుంచి మరి ప్రేమ ఇక్కడ ఇస్తాను సరే అయినా మంచి దానికన్నా చూసుకుంటా 10,000 12,000 ఇస్తాను నాకు 10,000 ఇస్తే చాలు. 10,000 ఇస్తాను నీకు ఎక్కువ కోరణ చంపుతాను. సరే అరే సరే అరే ఇక్కడ తీసుకుపోయి ఉంటే నిజ రూపం కనబడుతుంది అట్లాగా చూసుకుంటా పోతాం తోస్తాడు మళ్ళీ మళ్ళీ అయితే ఎగిరిపోవడం ఎగిరిపోతాడు ఆయన అప్పుడు పట్టుకొని బంగారు బల్లి బంగారు బల్లిని ఎదుకొని తనని ఎడవద్ద ఉన్నదమ్మా లేత గడ్డి మేసేది వందాలి వంద మన పౌర వంద మన ಬಂದು ಹೊರಡು ಗಡ್ಡ ಮೇಲೆ ಗದ್ದವನಲ್ಲ అప్పుడప్పుడు గడ్డ మీదకి వచ్చి బంగారు బలిని సాచోడు వేసి ఒక్కసారి ఎంత వాళ్ళ గడ్డ చేత పట్టుకొని ఆ మీదికెళ్ళి దింపుదే నిజ రూపమే దొన్నలాట నా దేశం ఎంత చల్లగా శ్వేతమ్మ జీవనుకున్నా నీ దేశం పాడవాడు అంత వేడి నీ దగ్గర అక్కడ నా దేశంలో వేడి చూసాక నాకే వేడి చూడలేదు నీ వేడి కగ్గి నీ వేడి నాకెందుకు నీ దేశంలో మంది అంతా మారిపోతారు పొలాలు నిండిపోతాయి నా దేశంలో అంతా చల్లగా ఉన్నాయి మంచి చూడు గొల్లలు బేసుడి తలకాయ పెట్టి నా దేశం నేను వచ్చిన పోతాను మరి నా భార్య దగ్గరికి పోతాను పోతానప్పుడు వృత్తాడు మీరా అంటే అడుగులు అడుగు చేసుకుంటే వస్తాడు మళ్ళీ అడుగులు అడుగు చేసుకుని వస్తాడు బిడ్డ అవగారింటి వంగితే హుషారుగా పోతే అయితే ఈ దినమునని ముడతాను నువ్వు ఇది అంతా నా పట్నం నా ప్రజలు నా రాజ్యం నా దేశం అక్కడ నుంచి ఆగింది నీ దేవుడు పట్నంలో అక్కడ మిడిసిపడ్డాడు ఇక్కడ మిడిసిపడ్డావు అనుకో నా గ్రామ ప్రజలు మొగలంతా నా అన్నలు ఆడలంతా నా అక్కలు అందుకని బుద్ధి బుద్ధితే మనిషి అనుకో
నేను ఇంత కోసుదరా నేను చెప్పానా ఒక్కసారి నా అస్తమాల గట్ట నా చేతులు అస్తమాల గట్ట తీసి ఒక్కసారి వీళ్ళందరినీ చెంది మీరు అనుకో ఆడలు మొగలు కావాలి మొగలు ఆడలు కావాలి ఆడలంతా బాగా మొగల మీద తింటారు ఇక పూల పెంకనే కింద కావాలి పూనాద మీకు నేను చేయబట్టిగా ఇల్లు తిరమర చేసిన మంచి కానీ గీడ అత్త ఈ ఆడల మంట అంతా తీసుకుంటారు వాళ్ళ ఆవిడ మూల పెడతారు మొగలం కుదురు పెడతారు ఆడలను మాత్రం మొగలం జమ్మలకి పమ్మలకి అవుతారు వాళ్ళు చేయకు కానీ నేను పోతాను విజిలేస్తాన్ని సప్పట్టు కొడుతుంది నాకు అన్నం వచ్చింది నా ఇల్లు నా భార్య నా ఇష్టం చెప్పండి నేను పోతా ఉంటా అదే మళ్ళీ చెప్పు ఎట్లా మరి ఈడిదాకా తీసుకొచ్చి ఇస్తారు మూడేసి పుల్లు చేస్తాను ఇప్పుడు నా భార్యకి వస్తారు కొండంత ఆశ పెట్టుకొని వచ్చిన నేను చెప్పినట్టు ఇంటాడో పంపిస్తా ఎట్లా చెప్తావు ఓనొక్క గడియ నీ భార్యతో మాట్లాడే ఒక గడియ తిరుగుగా ఒక గడియ ముక్కన 3 గడియ వస్తాడు పంపిస్తా లేకుంటే ఇచ్చే బాబు పోవడు ఒక గడియలో పోతా మళ్ళీ టచ్లు ఒక గడియలు వస్తా ఆడ నేను గిన్ని రోజులు పోతానా నా పిల్లలతో ఓమో సోమో కట్టం సుఖం ఎట్టున్నది దీనికి న్యాయమైతే అది నా కడుపు కాదా టైం పెడతాను నీ ఇష్టం అట్లయితే పోలే కూడా చెప్పు అంతేనా మరి రాని కలిగి ఆయన 3 గడియలు అత్తది వస్తావా అనొక మాట ఇక పోతాను ఇక మరి అయ్యా ఇలా ఏముంది నాకు అన్నా కూర్చున్నా ఎట్టున్నాయి పరిచబడినట్టు అరే రమతోట 3 గడియలు ఎత్తుంది తీసుకున్న రాజరాజ రంపాల రాదు నా బాడి రూపవతి కలుస్తానని కన్న చూడ సీతను మనము ఆడినవయ్యా లంకకు ఆడతి గంచినవయ్యా రామన బొమ్మను చంపినవయ్యా అన్ని మాటకై రామ కళ్యాణ రామ నువ్వు పరచాలకు చేరినవయ్యా అయోధ్య రామ రాజు ఏడెకరాల మారివేడి వచ్చాడు కాదు ఒక్కొక్క నీటి ఏడెకరాల రంగు మారి ఎక్కడ అల్లదు అడుదాము ఏడుదాము నడిదాము రాత్రి 12 గంటల టైం పసి నీళ్ళ పాల ఆడగిద్దని వాళ్ళ భార్య నీళ్ళు దొరకని వాళ్ళ బసవరాయి కట్టె కొడుకని వాళ్ళ భార్య భర్తలు సరసం ఆడని వెళ్ళాము గానాడు పిల్లగాడు రంపాల రాజు భార్య ఉన్న గది వేలికి వచ్చిండు రూపవతి దేవి తలుపుల తాళాలు పెట్టుకొని పండుకొని ఉన్న యాదరాజమ్మ రాత్రి అర్ధరాత్రి దర్వాజ కాడి కట్టిండు బామ రూపవతి అంటే సప్పుడు చేస్తలేదు ఒకసారి బామని తలుపు కొట్టిండు రపరాదు ఒకసారి దర్వాజ కొట్టిన తలుపు తీస్తలేదు రెండోసారి దర్వాజ కొట్టిండు తలుపు తీస్తలేదు అంటాంటే 3వసారి కడకడ దర్వాజ కొట్టిండు దర్వాజ కొడుతాను ఇటు వెళ్తాను వాడి వీళ్ళ రూపవతి దేవి 7 మేడల కరియేడు లోగిళ్ళ వండుకున్నది తలుపు సప్పుడున్నది కానీ అయ్యా నేను తలుపు తీయబోను ఇవరకే నా భర్త ఏడు పొరవైన బతుకున్నది ఎవరైనా మంచి పొద్దుగాల రాని మాట్లాడతా కానీ ఇప్పుడు రాత్రి వేళ తలుపు తీయ నేను బదనామ పాలగానన్నది భార్య తలుపు తీయదా గంటాంటే 3 గడియలు పోయి 30 గడియలు గడవంటే 30 గడియల టైం గడిచేటళ్లకు పాపకారి రమ్మ 3 గడియలు నాకు గడువు పెట్టింది 30 గడియలు అయిపోయి పాపకారి రమ్మ వచ్చి మళ్ళా నన్ను ఎత్తుకపోతుంది కావచ్చునే దాని చేతిలో కీలు బొమ్మనైనా కాబట్టి ఏమి చెయ్యాలి
ఇక నేను పోతన్నగా నీ తర్వాత కాడికెత్తును ఓ బామ రూపవతి దేవి నీకు నేను కత్తని కొండంత ఆశపడి వచ్చిన నా ఆశగడికి పారాయని బాబు బామ రూపవతి దేవి నా నోటి మాట నీకు బాకీ లేదు కావచ్చు నీ నోటి మాట నాకు బాకీ లేదు కావచ్చు నీ ముఖం చూసుకునే భాగ్యం నాకు లేదు కావచ్చు బామా ఇక నువ్వు నేను గెలవం కావచ్చునే ఇక నేను రమ్మ కష్టంలో పడితే నీకు కనపడతానో కనపడను నా అవ్వయ్య ముఖం చూసుకోరా బామా పోతన్న రూపవతాని ఈ ఎనకాకు రాడు